వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి ఇసుక బస్తాలతో రక్షణ మొదలైంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం కోతకు గురయ్యే అవకాశం ఉందన్న సమాచారం అధికారులకు అందడంతో ప్రధానంగా ముఖ్యమంత్రి ఇంటికి ఇసుక బస్తాల ద్వారా రక్షణ కల్పిస్తున్నారు. కొంతమంది కూలీలను పిలిపించి ఆ కాంపౌండ్ వాళ్ళు చుట్టూ ఇసుక బస్తాలు వేసి రక్షణ కల్పించారు. అదేవిధంగా బ్యారేజీకి పై భాగంలో ఉన్నటువంటి కాలువలు కొట్టుకుపోతాయేమో, కాలువలకు ఉన్నటువంటి ఇనుప ఇవి కొట్టుకుపోతాయేమో అని చెప్పేసి వాటికి అడ్డుగా కూడా ఈ ఇసుక బస్తాలు పేర్చారు. ఎక్కడికక్కడ నదీ పరివాహక ప్రాంతంలో కోతకు గురయ్యే ప్రాంతంలో ఇసుక బస్తాలతోటి ఆ పరివాహక ప్రాంతాన్ని కాపాడటానికి ఇసుక బస్తాలు పేర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సీఎం గారి ఇంటికాడ ఇసుకట్లు అట్ట వచ్చాం, కోసుకుపోకుండా ఉంటాయి, బెరతాయి. ఇంకా ఇక్కడ వేస్తున్నామండి ఈ కాలువకి తెగిపోకుండా బ్యారేజీ పక్కన గుండెమేడ తాడాపల్లి మండలం. ఎంతమంది వచ్చారు? 30 మంది ఉన్నాం. ఎంత ఇస్తారు? ఇస్తారా కూలిపోటు ఇస్తారండి, 1000 ఇస్తారు. ఎందుకండి ఎట్లా ఎందుకు వేస్తారు ఇసుక మూటలు? అసలు నీళ్ళు కోసుకుపోకుండా నీళ్ళు ఎలాంటప్పుడు జరుగుతుంది? ఏరు వచ్చేటప్పుడు వరద వచ్చినప్పుడు వేస్తాం. సరిగ్గా చెప్పాలి. ఏరు వచ్చినప్పుడు వేస్తామండి, కోసుకుపోకుండా ఉంటాయి. అట్లా ఏమి వేస్తారు? ఎట్లా మూటలేదు ఏ సంచుల్లో ఇసుక పోసి మూటలు కట్టి బేరుతాం. దానివల్ల కోసుకుపోకుండా ఉండద్ది, నీళ్ళు తాకిడికి ఆగిద్ది. అట్లాగనే కొండవీటి వాగు పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల ఆ వాగులో తూటాకు పేరుకుపోయింది విపరీతంగా. ఆ ఆకును తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రొక్లైనర్లు, జేసీబీలు తీసుకొచ్చారు. ప్రధానంగా ఉండవల్లి గుహల నుంచి సీఎం గారి ఇంటికి పోయేటువంటి ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జికి ఇరువైపులా ఈ ఆకు పేరుకుపోయి మొత్తము కప్పివేయడంతో నీళ్లు సక్రమంగా కొండవీటి వాగు కింది భాగానికి రావడం లేదు. దాంతో ఈ వెహికల్స్ అన్ని పెట్టేసేసి, ట్రాక్టర్లు పెట్టేసేసి అదంతా తీసి మొత్తము తొలగిస్తున్నారు. ఈ తొలగించే కార్యక్రమానికి ప్రత్యేకంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అట్లాగనే కొంచెం పోలీసులు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి ఇంటికే రక్షణ కరువైంది, నీటి కోతకు గురయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి భయం ఏర్పడిందంటే కృష్ణానది ప్రవాహము భారీగా వరద నీరు వస్తుండటం వల్ల ఏం జరుగుతుందనే భయము అందరిలోనూ ఉంది. ప్రస్తుతము కృష్ణానదికి 5,60,000 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో ఇన్ఫ్లోగా కొనసాగుతోంది. ఇంకా ఇది రాత్రికి వర్షం కనుక కంటిన్యూ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కొండవీటి వాగును శుభ్రపరిచే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. లేకుంటే ఇప్పుడు కొండవీటి వాగు నుంచి పంపింగ్ ద్వారా, ఎత్తిపోతల ద్వారా నీటిని కృష్ణానదిలోకి పంపింగ్ చేస్తున్నందున చాలా వరకు ఉధృతి, అంటే ఆ రాజధాని ప్రాంతాలలో ఉండే భూభాగంలోకి పోయేటువంటి నీరు చాలా వరకు కొంత తక్కువగా వచ్చింది. దీనివల్ల ఇబ్బందులు ఉండవు, రాజధాని ప్రాంతం మునకకు గురయ్యే అవకాశం లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు.